జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము, శ్రద్ధాత్రయ విభాగయోగము, 11వ శ్లోకము. అఫలాకాంక్షిభిః యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ ససాత్వికః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఇది నేను చేయవలసిన కర్తవ్యం, ఇది నేను తప్పకుండా చేయవలసిన పని అని మనస్సులో దృఢమైన నిర్ణయం చేసుకొని ఫలాపేక్ష లేకుండా కేవలము భగవంతుని సంతోషము కొరకు, భగవంతుని ప్రీతి కొరకు మాత్రమే శాస్త్రములో చెప్పబడినటువంటి మంత్రములతో, శాస్త్రములో చెప్పబడినటువంటి క్రియలతో చేయబడినటువంటి యజ్ఞమే సాత్విక యజ్ఞము. అట్లా చేయబడినటువంటి యజ్ఞము సత్వగుణముతో చేయబడినటువంటి యజ్ఞం అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన ఆరాధనారూపముగా, తన ప్రీతి కొరకు శాస్త్రోక్తముగా చేసేటటువంటి యజ్ఞాలే సాత్విక యజ్ఞములు అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. స్వామి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, శాస్త్రములో చెప్పబడిన యజ్ఞాలనే చేస్తూ, శాస్త్రములో చెప్పబడిన పద్ధతిలో మాత్రమే చేస్తూ, శాస్త్రములో చెప్పబడిన మంత్రముల ద్వారా మాత్రమే చేస్తూ, కేవలము శ్రీమన్నారాయణుడి ప్రీతి కొరకు మాత్రమే చేస్తూ, అట్లాంటి యజ్ఞములను చేయకుండా ఉండలేని అభినివేశముతో చేస్తూ, అట్లా చేయటమే మన జన్మకు పరమ ప్రయోజనం అనే భావనతో చేస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ ససాత్వికః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా
మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 343వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా పొందటము కోసమని నందవ్రజములోని గోపికలంతా కాత్యాయని వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. దుర్గా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ కాత్యాయని భగవతి, నీకున్ మ్రొక్కెదము మేము, మాకందరకున్ శ్రీకృష్ణుడు మగడుగాగ చేయుము తల్లి. కాత్యాయని మహామాయే, మహాయోగిని, అధీశ్వరి, నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః ఇతి మంత్రం జపంత్యః తాః పూజాం చక్రుః కుమారికాః. ఆ నందవ్రజములోని గోపికలంతా ఆ దుర్గా అమ్మవారిని రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ భగవతి, ఓ కాత్యాయని దేవి, ఓ మహామాయ, ఓ మహాయోగిని, ఓ అధీశ్వరి, దయతో
మాకు అందరికీ శ్రీకృష్ణుడిని పతిగా భర్తగా ప్రసాదించవా తల్లి, నీకు వందనములు సమర్పిస్తున్నాము తల్లి అంటూ గోపికలంతా అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. ఏవం మాసం వ్రతం చేరుహు కుమార్యః కృష్ణచేతసః. అట్లా గోపికలు 1 నెల రోజుల పాటు ఆ కాత్యాయని వ్రతాన్ని చేశారు, దుర్గా అమ్మవారిని ఆరాధన చేశారు. ఓ తల్లి, మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్ నేతి వసంతములాడుచు జాతర చేసదము భక్తి చాతురితోడన్. ఓ తల్లి, మాకు కృష్ణుడు ప్రాణేశ్వరుడైన రోజున, మాకు కృష్ణుడు భర్త అయిన రోజున మేమంతా పరమభక్తితో నీకు జాతర చేస్తాము తల్లి అంటూ గోపికలు దుర్గాదేవిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాత్యాయని వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 11వ శ్లోకము. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.